ఈయనకి ఒకే ఒక వీక్నెస్ తాగటం. ఈయన ఒరిజినల్‌గానే బిగినింగ్ నుంచి తాగుడు అలవాటు ఉంది. కాకపోతే షూటింగ్‌కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం కంట్రోల్‌లో ఉండేవాడు. ఒకసారి షూటింగ్‌లో కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అవుట్‌డోర్ వెళ్తుంటే కారులో కూడా తాగి వచ్చేవాడండి. అంత అడిక్ట్ అయిపోయాడు ఆయన. ఏది దీనికి తాగుడు. ఓకే. అనారోగ్యం వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి డబ్బులు కూడా లేవంట. హాస్పిటల్‌కి వెళ్ళడానికి చేరి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేవు. కానీ హాస్పిటల్ లేకపోయినా పర్లేదు కానీ తాగుడు మాత్రం ఒక క్వార్టర్ కన్నా ఉండాలి అనే దీంతోటి ఆ డబ్బులు దానికోసం ఖర్చు పెట్టేశాడండి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన దీన్ని కూడా ఈయన ఆ మందుతోటి చేసేవాడంట. అయిన తర్వాత అక్కడ ఈ తాగుడికి అలవాటు పడిపోయిన తర్వాత ఏమైందంటే ఎవరు పడితే వాళ్ళని ఇక డబ్బులు ఈ ఈ కమర్షియల్ సినిమా యాంగిల్స్ వచ్చేసిన తర్వాత కమర్షియల్ సినిమాలు యూత్ సినిమాలు వచ్చేసిన తర్వాత న్యాచురల్ క్యారెక్టర్స్ రియలిస్టిక్ సినిమాలు తగ్గిపోయింది. ఇప్పుడు టీ కృష్ణ గారు లేరు. ఆర్ నారాయణమూర్తి సినిమాలేమో తన ధోరణిలో అప్పుడప్పుడు సినిమా సంవత్సరానికి ఒక సినిమా తీస్తాడు. ముత్యాల సుబ్బయ్య గారు లేరు. ఇప్పుడు ఈయన్ని పెట్టుకునే డైరెక్టర్స్ ఎవరున్నారు? ఎక్కడన్నా అవసరమైతే తప్ప. అటువంటి టైప్ క్యారెక్టర్స్ క్రియేషన్ తగ్గిపోయింది సినిమాలు. అంటే ఇండస్ట్రీ యొక్క ట్రెండ్ మారిపోయింది. ట్రెండ్ మారిపోయి ఈయనకి సినిమాలు తగ్గిపోయినాయి. సినిమాలు తగ్గిపోవడంతో డబ్బులు తగ్గిపోయినాయి, ఆదాయం తగ్గిపోయింది, ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు, ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. ఖర్చు పెట్టేసిన తర్వాత తాగడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి. డబ్బులు పడితే ఇక అప్పులు అడగటం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళు అప్పుడు అడగటం మొదలుపెట్టి ఇంత దయనీయ స్థితిలో వెళ్ళిపోయాడంటే ఈయన కనపడితే ఏమన్నా డబ్బులు అడుగుతాడేమని చెప్పి అందరూ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ తెలిసిన నిర్మాతలు కానీ ఎవరు కానీ తప్పించుకోవటం మొదలుపెట్టారు. కాళ్ళు చేతులు వణికేయండి. ఈ పర్సనాలిటీ అంతా ఇది కదా. అది చేసిన తర్వాత ఇక ఆ పరిస్థితుల్లో భరించలేని పరిస్థితుల్లో అలా తిరుగుతూ ఆయన 1998లో ఈ వ్యసనం వల్ల, ఈ మద్యపానం తాగుడు వ్యసనం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించిపోయి లివర్ పాడైపోయి మొత్తం ఇదైపోయి 98లో హాస్పిటల్లో కూడా చేర్చడానికి కూడా ఇది లేకుండా చనిపోయాడు.